కౌశిక్ రెడ్డిపై విరుచుకుపడ్డ బల్మూరి వెంకట్. హన్మకొండ జిల్లా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో పర్యటించారు. అంబాల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గం సమస్యలను పరిష్కరించమని, ప్రజలు అసెంబ్లీకి పంపితే సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేసి అసెంబ్లీలో అచ్చుచ్చిన ఆంబోతు లెక్క ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. దళితులైన శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ని అవమానపరుస్తున్నాడని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబానికి వత్తాసు పలకడానికి ఎమ్మెల్యే అయినట్లు ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు వచ్చినా తాను ఎల్లప్పుడూ వారి వెంట ఉంటానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడిదల ప్రణవ్తో కలిసి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యకర్తలు ఎవరు నిరాశపడొద్దు, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేశాని ఐలయ్య, ఎన్ఎస్యుఐ అసెంబ్లీ ఇన్ఛార్జ్ హనుమాన్ ప్రసాద్, మాజీ జడ్పీటీసీ అరకాల వీరేశలింగం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికై కాంగ్రెస్ పార్టీ ఏం పనిచేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ సమస్యల్ని పరిష్కరిస్తలేదని చెప్పి హుజూరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క నోటికొచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడుతుండు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఏదైతే మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు ఏవేవి కావన్నో తప్పనిసరిగా ఒక శాసన మండలి సభ్యునిగా 2 సంవత్సరాలు ఇక్కడ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకి ఆ రోజు వాగ్దానం చేసిన విధంగా 100% వీరి యొక్క సమస్యలకి ఏదైతే మా స్థానిక నాయకత్వం వారి యొక్క ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఇక్కడ పార్టీ బలోపేతానికి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము. దానితో పాటు ముఖ్యంగా ఈరోజు ఏదైతే అసెంబ్లీలో హుజూరాబాద్ నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడతాడు, ఇక్కడ సమస్యల్ని లేవనెత్తుతాడని చెప్పని ఏదే చట్టసభలకి అసెంబ్లీకి పంపితే ఏదో కేటీఆర్ పైన ఈ రేసింగ్ కేసు అయితే దానికి సంబంధించి అది వాళ్ళ కుటుంబ సమస్య, కేటీఆర్ వ్యక్తిగత సమస్య. ఆయన తప్పు చేసి అడ్డదారిన దొడ్డదారిన ఏదైతే ప్రొసీజర్ ఫాలో కాకుండా సిస్టమ్ ఫాలో కాకుండా నిధుల్ని దారి మళ్లించారని చెప్పి సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వంలో కాంపిటెంట్ అథారిటీ ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ దానిపైన విచారణ జరుపుతుందని చెప్పి చెప్పినారు. రైతులపైన చర్చ పెట్టాలని వారే మొదటి రోజు రైతులకు సంబంధించి గ్రీన్ కండువాలు వేసుకొని ఆకుపచ్చ కండువాలు వేసుకొని వచ్చారు. సరే చెప్పిన విధంగా రైతులపైన చర్చ పెడదామని చెప్పి అసెంబ్లీలో ఆ చర్చలో పాల్గొనాలని చెప్పి చెప్తే రైతులపైన సమస్యలపైన చర్చ కంటే కూడా మాకు కేవలము మా కల్వకుంట్ల కుటుంబం అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలము కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు ఆ కుటుంబ బాగు కోసమే కృషి చేస్తాము, వాళ్ళ కోసమే కొట్లాడతాం అనే విధంగా స్థానిక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి వివరించిన తీరు ఒక దళిత స్పీకర్ని అవమానించే విధంగా వారి పట్ల ప్రవర్తించిన తీరు కూడా యావత్ తెలంగాణ సమాజం గమనించింది. ఇప్పటికన్నా కౌశిక్ రెడ్డికి చెప్తున్నా, ఏదైతే ప్రజలందరూ కూడా ఆ రోజు నువ్వు ఏడుపులు ఏడ్చి కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని నన్ను గెలిపించకపోతే నేను చనిపోతా అంటే పాపం మా నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాస్తవాలు చెప్పినప్పటికీ కూడా ఆ రోజు సానుభూతి వచ్చే విధంగా నువ్వు ఏదైతే మాయమాటలు చెప్పి హుజూరాబాద్లో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని స్థానిక సమస్యలపైన అసెంబ్లీలో లేవనెత్తి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రి గారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు చేసినట్టు ఇంద్రం మిల్లు కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తాము, లేదా ఎమ్మెల్యేకి దగ్గరున్న వాళ్ళకి ఇస్తాము, దళిత బంధు చైర్మన్ గారి ఇంటికి 3 ఇచ్చినట్టు, ఇక్కడ లేకపోయినా కూడా ఏదైతే హైదరాబాద్లో ఉన్న వారికి దళిత బంధు ఇచ్చినట్టు ఇసొంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలైన వర్గాల కోసము, పేద ప్రజల కోసము, ప్రజల సంక్షేమం కోసము తప్పనిసరిగా అన్ని నియోజకవర్గాలను కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు.